మూడు పార్టీలు కలిసి వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ప్రజల సంగతులు వదిలేశారు, ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలేశారు, ప్రజల బాగోగులు వదిలేశారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే, లేదా వారు మజా చేసుకోవడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలికి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం, వాళ్ళ జీతగాళ్లతోనే దాన్ని సర్క్యులేట్ చేయించటం, అలాగే వాళ్ళ జీతగాళ్లతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం. ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు, ఎవడో ఎనలిస్ట్ అంట వీడొకడు, ఇంకొకడు M36 న్యూస్ అంట వీడొకడు, ఈడెవడో గుల్టేగాడంట, ఈ గుల్టేగాడు ఈడొకడు, మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అంటే ఈడొకడు. ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫుల్ తినేశారు, ఎగ్ బఫుల్తో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడం, వీడెవడో కూడా కొన్ని పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది? జిఏడి డిపార్ట్మెంట్ వస్తుంది, అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా. మరి వాళ్ళు జిఏడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి, లేకపోతే జిఏడి రాసుకోవాలి కదా. 3,62,00,000 రూపాయలతో అని ఈడెవడో పెడతాడు. వీళ్ళకి అంటే కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జిఏడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు. ఈడెవడో పెడతాడు 18 లక్షల పఫ్ఫులు తిన్నారు, రోజుకి 933 పఫ్ఫులు తిన్నారు, టోటల్గా 5 ఏళ్లలో 18 లక్షల పఫ్ఫులు తిన్నారంట. నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. మీ జీతగాళ్లతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి, ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. మీ పొద్దులు మీ దగ్గర ఉంటాయి కదా. 3 కోట్ల రూపాయలతో పఫ్ఫులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేషీలో 5 ఏళ్లలో 3 కోట్ల రూపాయలు పఫ్ఫులు తిన్నారని మీరు బయట పెట్టండి. ఎగ్ పఫ్ఫులు తిన్నారు. మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే ఈ తప్పుడు వార్తలు కాదు. మీరు జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్నా, మేము 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయాలు తిరిగాం, పఫ్ అనేది మేము ఎప్పుడు చూడాల. స్నాక్స్ అంటే ఏమన్నా మిక్చరో లేదా అవి పెడతారు, స్వీట్ పెడతారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. ఎగ్ పఫ్లు అంటే చెప్పేదానికి అని అర్థం ఉండాలి కదా. ఇదేమన్నా మీ ప్రభుత్వమా? మీ చుట్టాలకి చిత్తూరులో ఏమైనా నాయుడు గాడికి ఎవడో నాయుడు అనే ఒక అతనికి ఎలికల పడతాకి అనంతపురం జిల్లాను అనంతపురం హాస్పిటల్లో, వైజాగ్ హాస్పిటల్లో ఎలక్క 3,000, దేనికి బొద్దింకలకి 1,000 రూపాయలు ఇట్లాంటివన్నీ ఇచ్చి 8 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు. ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకల్ని ఎలికల్ని పట్టుకున్నందుకు 8,40,00,000 రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది. అవన్నీ వదిలేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయటం, ప్రచారం చేయటం. నిజంగా మీకు లోకేష్ నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. వీటి మీద పెట్టే దృష్టి మీరు
ఇట్లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసేటటువంటి దాని మీద పెట్టే దృష్టి మీ ప్రభుత్వం, మీ పార్టీ. లోకేష్ నాయుడు గారు ఎన్నికల ముందు టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటా అని చెప్పి పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు మీరు యువగళంలో. టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటానని చెప్పని రాయలసీమలో ఇవాళ టమాటా రైతులు అలోలక్షణ అని ఏడుస్తున్నారు. లారీలు టమాటాలు రోడ్ల మీద పోస్తున్నారు. ఆ రోజు ఏం మాట్లాడారు లోకేష్ నాయుడు గారు యువగళంలో? టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటాను, మీరు ఎన్ని టమాటాలు పండించినా ప్రతి టమాటాకి గిట్టుబాటు ధర ఇచ్చి కొంటదే మన ప్రభుత్వం అన్నారు. మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు 100 రోజులు దగ్గర పడుతుంది సినిమా బొమ్మ. టమాటా రైతులు మాత్రం అలోలక్షణ అని ఏడుస్తూ రోడ్డెక్కి మార్కెట్ రైతు బజారులో మార్కెట్ యార్డుల్లో ధర్నాలు చేస్తున్నారు. రోడ్ల మీద లారీలు టమాటాలు గిట్టుబాటు ధర లేదని చెప్పని పారబోస్తున్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. జనాలకు హామీలు ఇచ్చారు, దాని మీద దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మెడికల్ కాలేజీల్లో 100కి 10 సీట్లో 15 సీట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఎంసెట్ ద్వారానే కౌన్సిలింగ్ ద్వారానే అడ్మిషన్లు ఇస్తే లోకేష్ నాయుడు గారు దళితులకి, బీసీలకి, మైనార్టీలకి సీట్లు పోయినాయి, జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడని చెప్పి మాట్లాడిన మీరు ఇవాళ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారు. మరి దళితులకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్సీలకి మెడికల్ కాలేజీ డాక్టర్లు అక్కర్లేదా మీ గవర్నమెంట్లో? పేద దళితులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు మెడికల్కి సీట్లు అక్కర్లేదా? చదువుకో అక్కర్లేదా? 15,000 రూపాయలు సంవత్సరానికి ఫీజు కట్టి చదువుకో అక్కర్లేదా? నిధులు చెప్పారు కదా మీరు, వాటి మీద దృష్టి పెట్టండి. అధికారం లేనప్పుడేమో అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు, అధికారం పోయిన తర్వాత ఏమో ఇక ఎక్కడ నాకు ఇస్తున్నారు జనాల్ని. వాటి మీద దృష్టి పెడితే మెడికల్ కాలేజీకి మనం ఇట్టా వాగాం కదా, ఇవాళ ప్రైవేట్ వాడికి మెడికల్ కాలేజీలు ఇస్తే తప్పు కదా? జగన్మోహన్ రెడ్డి గారు 100కి 10 సీట్లు మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఇస్తేనే తప్పు అన్నాం కదా. ఇవాళ మనం మొత్తం ప్రైవేట్ ఇచ్చేస్తున్నాం కదా కాలేజీకి. టమాటా రైతులు దత్తత తీసుకుంటానని చెప్పాం కదా. ఏం దత్తత? గవర్నమెంట్ వచ్చి 90 రోజులు అయిపోతుంది కదా, ఏ దత్తత ఎందుకు తీసుకోరా అంటున్నా. మీ కార్యకర్తలకు పదవులు వేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూనీలు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హత్యా ప్రయత్నాలు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇళ్ళు ధ్వంసాలు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, కార్లు ధ్వంసం చేయడం, వీటి మీదే దృష్టి. మీ పదవులు అనుభవించడంలో మాత్రమే దృష్టి. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టరు. ఇట్లాంటి తప్పుడు పఫుల్ వార్తల మీద దృష్టి పెడుతుంది తెలుగుదేశం పార్టీ. ఛాలెంజ్ చేస్తున్నాం. జిఐడి శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే ఇట్లాంటి తప్పుడు వార్తలు కాదు, మీ దగ్గర దస్త్రాలు ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో దేనికి ఎంత ఖర్చు పెట్టారుంది, దా పఫులకి ఏం ఖర్చు పెట్టారు, దా అధికారికంగా రండి. చావలేక, పాలించే సత్తా లేక, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కట్టి పెట్టమని హెచ్చరిక చేస్తున్నాం. మొత్తం తెలుగుదేశం వాళ్ళేగా, ఈ మొత్తం తెలుగుదేశం వాళ్ళేగా తిప్పుతున్నదన్న. తెలుగుదేశం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మాధ్యమాల్లో తిప్పుతున్నారు కదా. వాళ్ళ అకౌంట్లో, తెలుగుదేశం అఫీషియల్ అకౌంట్లో బాధ్యత గల తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్లో ఏం తిప్పుతున్నారు కదా. అందుకే అన్నా, మీకు చావు ఉంటే, మీలో నిజాయితీ ఉంటే అకౌంట్లు బయట పెట్టమన్నా. చంద్రబాబు నాయుడు గారు మంత్రి, అకౌంట్లు బయట పెట్టండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా పడేడిసే కంటే కూడా మీ వాగ్దానం మీద, మీ మాటల మీద పొద్దున పూటేమో జెండా ఎగరేయటానికి ఆగస్టు 15 గణతంత్ర దినోత్సవం జరుపుకోండి, బాగా పండగ చేసుకోండి, తల 10,000 ఇస్తామని చెప్పి, సాయంత్రానికేమో జనరల్ ఫండ్లో ఖర్చు పెట్టుకోండి అని చెప్పి, జనరల్ ఫండ్లో పంచాయతీ తీర్మానం చేసుకోండి, గవర్నమెంట్ జీవోకి ఏం సంబంధం లేదు.
వాళ్ళు జనరల్ ఫండ్లో ఖర్చు పెట్టుకునేది వాళ్ళకే తెలుసు. ఈ ఈ పోటుగాలు తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇచ్చి ఖర్చు పెట్టుకోమని చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు తీర్మానం చేసుకుని జనరల్ బాడీలో తీర్మానం చేసుకుని వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. ఇట్లాంటి సొల్లు ప్రభుత్వం ఇది. సొల్లు మాటలు, సొల్లు కబుర్లు. టమాటా రైతులను పట్టించుకోండి, ఏడుస్తున్నారు అలరక్షణ అని చెప్పి. అట్లాంటి ప్రజా సమస్యల మీద, మీరు ఇచ్చిన వాగ్దానాల మీద, ప్రభుత్వాన్ని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని నడిపేదాని మీద దృష్టి పెట్టమని హితవు పలుకుతున్నాం. అదే చెప్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, జిఏడి శాఖ మార్చులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారాలు, ఎలుకలు పట్టుకుంటా ₹1 లేదా పఫ్ఫులు తింటాక 3 కోట్లు, ఎస్ ఇవన్నీ కూడా మీరు అధికారికంగా, మీరే ఆ శాఖ మంత్రి కాబట్టి మీరు ఆ దస్త్రాలన్నీ బయట పెట్టండి, గవర్నమెంట్ పొద్దులన్నీ కూడా బయట పెట్టమని చెప్తున్నాను.